సినిమా ఇండస్ట్రీలో హీరోలు వాళ్లకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. తద్వారా వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవటమే కాకుండా తమకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవటానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుని కెపాసిటీ ఉన్న చాలా మంది హీరోలు స్టార్డమ్ను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే దానికి దర్శకుడు, హీరోలతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా కీలక పాత్ర వహిస్తాడనే విషయం మనకు తెలిసిందే. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఒక సినిమా సక్సెస్ అయ్యింది అంటే ఆ సినిమాలో సాంగ్స్ కీలక పాత్ర వహిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సినిమాలు సాంగ్స్ వల్ల కూడా బాగా ఆడిన సందర్భాలున్నాయి. సినిమాలో కంటెంట్ లేకపోయినా కేవలం సాంగ్స్ ని బేస్ చేసుకుని మంచి విజయాలను సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా గత 2 దశాబ్దాల నుంచి మంచి విజయాలను అందిస్తూ ముందుకు సాగుతున్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అయితే ఇప్పటి వరకు ఆయన అందరి హీరోల సినిమాలకు మ్యూజిక్ ని అందించినప్పటికీ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో మాత్రం ఇప్పటి వరకు అతను సినిమా చేయలేకపోయాడు. దానికి కారణం ఏంటి అంటే నాగవంశీకి అతనికి మధ్య చిన్న విభేదాలు రావటం వల్లే వీళ్ల కాంబినేషన్లో సినిమాలు రావటం లేదు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా డాకు మహారాజ్ సినిమా Q&A సర్టిఫికేషన్ లో ఒక రిపోర్టర్ బాబీని ఉద్దేశిస్తూ మీ గత సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు, మరి ఈ సినిమాకి ఎందుకు తమన్ను తీసుకున్నారు అని అడిగిన ప్రశ్నకి నాగవంశీ బదులిస్తూ నేను దేవిశ్రీ ప్రసాద్ ని పెట్టుకోను, నా సినిమాలకి ఎక్కువగా తమనైతే కరెక్ట్గా ఉంటాడు కాబట్టి ఆయన్ని తీసుకున్నా, అది కంప్లీట్గా నా డెసిషన్ అంటూ ఆయన చెప్పిన మాటలు వైరల్గా మారాయి. మరి ఏది ఏమైనా కూడా ప్రొడ్యూసర్ నాగవంశీకి దేవిశ్రీ ప్రసాద్కి మధ్య సన్నిహిత సంబంధాలు లేకపోవటం వల్లే ఆయన ఈ బ్యానర్లో సినిమాలు చేయలేకపోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వెలువడుతున్నాయి. ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఈగోలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ ఒక సినిమాకి ఎవరైతే అవసరమో, ఎవరైతే మంచి అవుట్పుట్ని ఇస్తారో వాళ్ళని పెట్టుకుని సినిమాను సక్సెస్ చేసుకోవాలి. కానీ కోపంతో టాలెంట్ ఉన్నవాడిని తీసేయటం, టాలెంట్ లేకపోయినా ప్రేమతో పెట్టుకోవటం లాంటివి చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ ఒక్క విషయాన్ని గమనిస్తే అందరికీ మంచిదని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండటం విశేషం.